చేసుకోవడానికి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేయడానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. వరల్డ్ కప్ నెగ్గాలని కివీస్ ఆరాటం, గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పోరాటం. వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ అంతకు మించి అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి భారత్ బలమేంటి, వెంటాడుతున్న బలహీనతలు ఏంటి, ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది? చరిత్రకు ఒక్క అడుగు దూరంలో భారత్. వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో ఫైనల్ ఫైట్. అచ్చిరాని వేదికపై అంతిమ పోరాటం. భారత్ బలమేంటి, బలహీనతలేంటి, రెండు జట్ల మధ్య గత రికార్డులు చెబుతుందేంటి? కప్ కొట్టి మొదటిసారి విజేతగా నిలవాలని కివీస్ పోరాటం. మూడోసారి కప్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేయాలని భారత్ ఆరాటం. రెండు జట్లు కసి మీద కనిపిస్తున్నాయి. లీగ్ స్టేజ్ లో ఏదైనా జరిగి ఉండొచ్చు, సూపర్ 8 లో ఏదైనా అయ్యుండొచ్చు. ఈ ఒక్క మ్యాచ్ ప్రపంచ విజేతను డిసైడ్ చేస్తుంది. అటు భారత్, ఇటు కివీస్ ఢీ అంటే ఢీ అనే యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటి వరకు టోర్నీని హోస్ట్ చేసిన ఏ జట్టు కూడా ట్రోఫీ గెలవలేదు. ఫైనల్ కు వేదిక కాబోతున్న గ్రౌండ్ లో ఇప్పటి వరకు భారత్ ఖాతా తెరవలేదు. ఈ రెండు చెత్త రికార్డులను బ్రేక్ చేసి కప్ ను ముద్దాడాలని సూర్యకుమార్ సేన కసి మీద కనిపిస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన స్టేడియంలోనే టీ20 ఫైనల్ జరగనుంది. 3 ఏళ్ల కింద పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం ఎదురవడంతో ప్రస్తుత మ్యాచ్ ఫలితం పైన అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. బ్యాటింగ్ పరంగా భారత్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. శాంసన్ ఫామ్ అతిపెద్ద బలంగా మారింది. తనకు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించాల్సి ఉంది. అభిషేక్ శర్మ ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావడం లేదు. ఇక ఈశాన్ కిషన్, శివం దుబే తమదైన రోజు ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తున్నారు. హార్దిక్ పాండ్యా చివర్లో తోడు కావడం భారత్ బ్యాటింగ్ లైనప్ ను మరింత స్ట్రాంగ్ చేస్తోంది. అయితే జట్టులో కొన్ని లోపాలు కూడా అభిమానులను మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇంగ్లండ్ తో సెమీస్ లో బౌలర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. 253 పరుగులు చేసిన చెమటోడ్చి కేవలం 7 పరుగుల తేడాతో గెలవాల్సి వచ్చింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తేలిపోయారు. ఓ రకంగా బ్యాటింగ్ లో సంజు, బౌలింగ్ లో బుమ్రానే భారత్ ను కాపాడారు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా పరిస్థితులు బాగాలేనప్పుడు ఆదుకునేందుకు ఆరో బౌలర్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఇక ఫైనల్ కు వేదికపై వరుణ్ కు మెరుగైన రికార్డ్ ఉండడంతో అతన్ని కొనసాగిస్తారా, కుల్దీప్ ను తీసుకుంటారా అనేది ఆసక్తి రేపుతోంది. ఇక ఫీల్డింగ్ లోనూ టీమిండియా తేలిపోతోంది. ఫైనల్ ఆడబోయే స్టేడియంలో ఫ్లడ్ లైట్లు కాకుండా రింగ్ ఆఫ్ ఫైర్ తరహాలో వెలుతురు ఉంటుంది. దీంతో ఫీల్డింగ్ సవాల్ గా మారుతుంది. దీనికి తగ్గట్లుగా ఫైనల్ కు ప్రిపేర్ కావాల్సిన అవసరముంది. న్యూజిలాండ్ జట్టుకు తిరుగులేని బ్యాటింగ్ బలముంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సిఫర్డ్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. సెమీస్ లో ఆ ఇద్దరు రెచ్చిపోయిన తీరు ఇండియన్ ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఫిలిప్స్, మిచెల్, రచిన్ లాంటి మేటి బ్యాటర్లు ఆ జట్టు సొంతం. పిచ్ కు ఆయా బ్యాటర్లకు తగ్గట్లుగా పకడ్బందీ వ్యూహాలతో సిద్ధం కాకపోతే కష్టం. జట్టు కూర్పు విషయంలో నేర్పుగా వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే కివీస్ బ్యాటర్లను ఆపడం కష్టమే అనేది ఫ్యాన్స్ ఒపీనియన్. ఫైనల్లో గెలుపు వరల్డ్ కప్ కోసమే కాదు, గతంలో ఎదురైన పరాభవాలకు ఆన్సర్ కూడా. కివీస్ మీద గ్రాండ్ విక్టరీ కొట్టాలని ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు. అసలు భారత్, న్యూజిలాండ్ మధ్య రికార్డులు ఏం చెప్తున్నాయి? ఈ పొట్టి ఫార్మాట్ లో ఎవరిది పై చేయి? వాచ్ దిస్. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్, 2019-21 వరల్డ్ ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2024 చివరలో చరిత్రలో తొలిసారి 0-3తో టెస్ట్ సిరీస్ ఓటమి. ఈ ఏడాది ప్రారంభంలో వన్డే సిరీస్ ఓటమి. టీమిండియాకు న్యూజిలాండ్ ఇచ్చిన షాక్లివి. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నెగ్గితేనే వీటన్నింటికి బదులు తీర్చుకున్నట్లవుతుందని ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. న్యూజిలాండ్ ఇంతవరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ప్రపంచ ఛాంపియన్ కాలేదు. 2015, 2019లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ చేరిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. 5 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ లో మళ్లీ ఫైనల్ ఫైట్ కు వచ్చింది. దీంతో గత పరాజయాలకు జవాబివ్వడానికి భారత్ కు ఇదే కరెక్ట్ టైం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కివీస్ తో జాగ్రత్తగా ఆడకపోతే పరిస్థితి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా తడబడుతూనే ఫైనల్ కు చేరుకుంది.
ఇక భారత్ కివీస్ ఇప్పటి వరకు 30 టీ20ల్లో ఢీకొట్టాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్లు గెలిస్తే న్యూజిలాండ్ 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. స్వదేశంలో టీమిండియా 11 మ్యాచ్ల్లో గెలిస్తే కివీస్ 4 టీ20ల్లో విజయం సాధించింది. కివీస్ గడ్డపై భారత్ 7, భారత గడ్డపై న్యూజిలాండ్ 5 మ్యాచ్ల్లో సత్తా చాటింది. తటస్థ వేదికల్లో కివీస్ 2 మ్యాచ్లు గెలిచింది. టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 2 జట్లు 3 సార్లు తలపడ్డాయి. ఆ 3 మ్యాచ్ల్లోనూ విజయం కివీస్దే. ఇదే ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై కివీస్ జట్టు ఇప్పటి వరకు స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. అయితే ఈసారి ఫైనల్లో భారత్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని, వరుసగా 2 సార్లు టైటిల్ నెగ్గి రికార్డు సృష్టించాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.